మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. యోనా గ్రంథాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రవక్త అయిన యోనా ప్రవచించిన కాలము ఇశ్రాయేలు రాజు యరొబోము 2 పాలనలో క్రీస్తు శకం 790 నుండి 750 40 సంవత్సరాలు. ఈ విషయంలో 2 రాజులు 14:25లో లిఖించబడెను. దేవుడు యోనా ద్వారా యరొబోముతో మాట్లాడాను. గద్హా పేరు ఊరివాడైన అమితాయికి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు దేవుడగు ప్రభు సెలవిచ్చిన మాట. ఈ పుస్తకం యొక్క కాలమును గూర్చిన అనేక సిద్ధాంతములు కలవు. కానీ ఆ గ్రంథ కాలము రాజు యరొబోము చనిపోయిన కొన్ని సంవత్సరములకు ముందు కానీ వెనుక కానీ ఉండవచ్చు. చాలు, ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవ, వాక్యంలో వెళ్తున్నాం. వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఒక సాక్షిగా మమ్మల్ని నిలబెట్టి నిరాకడలో మమ్మల్ని సిద్ధపరిచి అద్భుతం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. ఇక్కడ మనం చూస్తే చిన్న ప్రవక్తల గ్రంథాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. అంతకుముందు ఓబద్య గ్రంథాన్ని ధ్యానం చేసాం. ఈరోజు యోనా గ్రంథాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. ఈ యోనా గారు యరొబోము, రెండో యరొబోము, అంటే 2 యరొబోములు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా రాజులే. ఈయన రెండో యరొబోము టైంలో ఈయన ప్రవక్తగా ఉండి అక్కడున్న రాజుతో ప్రవచించిండు. దాదాపుగా ఈయన చేసిన పరిచర్య 40 సంవత్సరాలు. ఓబద్య గారి గురించి ఆలోచిస్తే ఆయన ఎదోమీయుల గురించి ప్రవచించిండు. ఎదోమీయులు కూడా రక్షణలోనే రావాలని చెప్పి ఆయన చెప్పాడు. అయితే ఈయన గురించి మనం ఆలోచన చేసినప్పుడు దేవుని ప్రియమైన వారలారా, ఈయన ఇజ్రాయెల్ ప్రజల గురించి మరి ప్రవచించాడు. ఆ యరొబోము చనిపోకముందు చనిపోయిన తర్వాతను మొత్తానికైతే యోనా గ్రంథాన్ని రాసుకున్నాడు. ఆయన జీవితంలో జరిగిన విషయాలు రాసుకున్నాడు. తర్వాత అది మన గ్రంథంగా ఇక్కడ దొరికింది. అట్లా మనం కూడా మన జీవితంలో దేవుడు ఏదైనా మేలు చేస్తే మనం రాసుకోవాలి. ఇప్పుడైతే మనం యూట్యూబ్లో పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత తరం వారికి అది అందింపబడాలని మనం కృషి చేయొచ్చు. అంటే దేవుడు ఏదైనా చెప్తే చాలా అమూల్యమైన విషయాలు ఉంటాయి. అవి రాసుకోవటం, వాటిని ఒక బుక్ మెయింటైన్ చేయటం, ఒక క్రమశిక్షణ కలిగి ఉండటం చాలా ఇంపార్టెంట్. అది మనకి ఆశీర్వాదం, ఇతరులకు కూడా ఆశీర్వాదం. అంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది, ఓహో మా ఇంట్లో ఉన్న వ్యక్తికి దేవుడు ఇంత ప్రత్యక్షత ఇచ్చిండా. హల్లెలూయా. అయితే యోనా గ్రంథం గురించి మనం చదివినప్పుడు యోనా భక్తుడు మంచి దేశభక్తుడు అన్నమాట. మన అందరికి తెలుసు, యోనాకి దేవుడు నినెవే పట్టణానికి వెళ్ళమన్నాడు. నినెవే పట్టణానికి వెళ్ళమంటే ఆయన తర్షీషు పట్టణానికి వెళ్ళాడు. నినెవే పట్టణం అంటే ఇప్పుడున్న ఇరాక్ ప్రాంతం. అబ్రహాం కూడా ఇరాక్ ప్రాంతం నుంచి వచ్చాడు. ఇప్పుడు మనకి ఇరాను అని చెప్పి అరబ్ కంట్రీస్ ఏదైతే చెప్తున్నామో అంతకుముందు దానిపై నినవే. తర్షీషు అంటే ఈ స్పెయిన్ అన్నమాట. స్పెయిన్ దేశం, బ్రిటను, స్పెయిన్ అక్కడే ఉంటుంది. తర్షీషు పట్టణంని స్పెయిన్ అంటారు. ఈయనకు దేవుడు ఇరాక్కు వెళ్ళి సేవ చేయంటే ఈయనేమో స్పెయిన్లో పోయి సేవ చేసాడు. ఈ ఇరాక్ ప్రాంతంలో పౌలు భక్తుడు కూడా పరిచర్య చేసిండు. ఇప్పుడైతే అంత ముస్లిమ్స్ ఉన్నారు వాళ్ళు. అప్పుడు అక్కడున్న ఇజ్రాయెల్ ప్రజలకి వాళ్ళంతా పాపం చేస్తూ ఉంటే వాళ్ళ గురించి పోయి దేవుడు చెప్తే ఈయనకి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు అని అంటే, ఆ ఇరాక్ ప్రజలు ఈయనను బాగా ఇబ్బంది పెట్టారు. ఈయన దేశానికి ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు నాలాంటి వానికి పోయి పాకిస్తాన్లో సువార్త చెప్పమంటే చెప్తామా? అది శత్రు దేశం, నాకు ఇష్టం లేదు అని అంటాం. ఇక దేవుడు చెప్తే పోవాల్సిందే, ఏం చేయలేము. కానీ ఆయనకి ఇష్టం అనిపించక ఎవరు పోతారా నినవే అని చెప్పి ఆయన స్పెయిన్కి పోవటం మొదలుపెట్టాడు. ఓడ ఎక్కి అంత గల్బీలు అయినప్పుడు అర్థమైపోయింది సీన్ అంతా నా వల్లనే వస్తుంది, ఏం లే నన్ను సముద్రంలో వేసేయండి మీకు సెట్ అయిపోతుంది అన్నాడు. ఒక ప్రవక్త పిలుపు ఉన్న వ్యక్తులకి, ప్రవక్తల ఆత్మలకి పెద్ద ట్రాన్స్మిటర్ ఉంటుంది అనమాట. వాళ్ళ బ్రెయిన్లో కావచ్చు, వాళ్ళ ఆత్మలో కావచ్చు, ఉత్తుత్తుగానే చాలా విషయాలు అర్థమవుతాయి వాళ్ళకి. దేవుని ద్వారా ఏదైనా నష్టం జరగబోతుందా, దురాత్మ ద్వారా ఏదైనా నష్టం జరగబోతుందా,
లేకపోతే నేను చేసిన తప్పిదాలను బట్టి ఏదైనా నష్టం జరగబోతుందా, ముందే సెన్స్ అర్థమవుతుంది అనమాట. అట్లా యోనా భక్తుని కూడా అర్థమైపోయి భయంకరమైన సుడిగాళ్ళు, భయంకరమైన అలలు వస్తూ ఉంటే అందరూ మంచిగా కష్టం, బాధలో, వేదనలో ఉంటే ఈయన మంచి నిద్రలో ఉన్నాడు. వచ్చి లేపేసిండు క్యాప్టెన్. నీ పేరేం పేరు, నువ్వేం చేస్తావు అంటే, నేను ఆకాశానికి భూమిని సృష్టించిన సృష్టికర్త యొక్క సేవకుడిని అన్నాడు. వాళ్ళు ఇంకా భయపడిపోయారు. మరి ఏం చేద్దాం అని అంటే, ఏం లేదు, ఇది నా వలన వచ్చింది, దేవుడు నాకు ఇరాక్కు వెళ్ళమని చెప్పాడు, నేనేమో స్పెయిన్కి వెళ్తున్నా, ఏం లేదు జస్ట్ నీళ్ళలో వేసేసేయండి, తర్వాత తక్కింది నేను చూసుకుంటా అన్నాడు. వాళ్ళు అప్పటికి ఇంకా చాలా భయపడి బలి అర్పణలు అర్పించి మొత్తానికి యోనాని సముద్రంలో వేసేస్తారు. ఒక పెద్ద చేప వచ్చి యోనాని మొత్తంకి మింగేస్తుంది, తినదు. ఆ టైంలో యోనా ఏమైపోతాడంటే సముద్రం చేప కడుపులో పడి యోనా చచ్చిపోతాడు. యోనా చనిపోయాడు అనమాట. ఆయన ఆత్మ పాతాళంలోకి వెళ్ళిపోతుంది. అక్కడ ప్రార్థన చేస్తాడు. 3 రోజులు ఆయన చేప కడుపులోనే ఉంటాడు. ఆ ప్రార్థన విని దేవుడు ఎన్ని పాపాలు చేసినా మనం చివరి దశలో ఉన్నప్పుడు ఆయన సరే అని చెప్పి క్షమిస్తాడు. క్షమించడంలో ఆనందించే దేవుడు. అట్లా యోనాని క్షమించి మళ్ళీ ఆయన ఆత్మని ఆ చేప కడుపులో పంపించి ఆ చేప కక్కేటట్టు చేస్తాడు. ఇది మర్మం అన్నమాట. ఇది దాచబడిన మర్మం. చేప కడుపులో యోనా ఉన్నాడు కానీ చనిపోయాడు. తర్వాత లేచి కక్కబడిన తర్వాత బయటకు వచ్చాడు. అక్కడి నుంచి ఒక వారం ప్రయాణం. ఏ ప్రాంతంలోకి వెళ్ళైతే కక్కాడో ఆ ప్రాంతం నుంచి ఈ నినవే అనే పట్టణం, ఇరాక్ పట్టణము ఒక వారం ప్రయాణం. ఆ వారం ప్రయాణంలో మళ్ళీ దేవుడు అతనితో మాట్లాడితే అక్కడ పోయి ఏం చేసిండు అని అంటే సువార్త ప్రకటిస్తే వాళ్ళందరూ కూడా రక్షణలోనికి వచ్చేస్తారు. వాళ్ళు మారు మనసు పొందారు. ఇది మనకి యోనా స్టోరీ మొత్తము మనకి తెలుసు. యేసుప్రభు వారు ఏమన్నాడంటే, యోనా భూగర్భంలో 3 రోజులు ఉన్నట్టు నేను కూడా 3 రోజులు ఉంటా అన్నాడు. బైబిల్ చదివేటోళ్ళకి ఆ వచనం తెలుస్తుంది. యోనా భూగర్భంలో ఎడవేయండు, సముద్రం గర్భంలో ఉన్నాడు కదా. కొంతమంది ముస్లిమ్స్ ఏం చేస్తారు, ముస్లిమ్స్ యేసుప్రభు దేవుడు కాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈ వాక్యం పట్టుకొని మనకు అడుగుతారు, మనలాంటి పిచ్చోళ్ళకి, యోనా చనిపోయిందా చనిపోలేదా చేప కడుపులో. మనకి బోధకులు ఏం చెప్పారు, చనిపోలేదు. ఓకే, చనిపోలేదు కదా. యేసుప్రభు కూడా చనిపోలేడు కాబట్టి పాపక్షమాపణ లేదు, దేవుడు కాదు ఆయన. యేసుప్రభు చెప్తుండే నేను దేవుని గాను, యోనా చేప కడుపులో నేను భూగర్భంలో ఉన్నట్టు నేను కూడా భూగర్భంలో ఉంటా. మరి మీరే అంటారు కదా యోనా అన్నట్టు ఆయన చనిపోలేదు, ఆయన చేప కడుపులో బతికే ఉన్నాడు, 3 రోజులు ప్రార్థన చేసిండు. అట్లా యేసుప్రభు కూడా చనిపోలేదు, మీరే చెప్తారు అంత ఉత్తి ఫేక్ అని ముస్లిమ్స్ చాలామంది చెప్తారు. అయితే ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, తెలియని విషయం ఏంటంటే యోనా చేప కడుపులో పోయినప్పుడు ఆయన చనిపోయాడు ఆయన. అదే యోనా గ్రంథం 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయంలో చదివితే నేను నరకంలో ఉండి కాలిపోతున్నాను, నేను పాతాళంలో నుండి నీకు మొరపెడుతున్నా అంటాడు. ఈయన ఏడవైన పాతాళంలో, సముద్రం లోపల ఉన్నాడు అంతే. ఈయన ఆత్మ వెళ్ళిపోయింది ఆడికి పాతాళం, ఆడ ప్రార్థన చేసిండు. అయితే దేవుడు అందరికీ యాక్సెస్ ఇవ్వడు. యోనా ద్వారా, యోనా నుంచి దేవుడు ఏదో మెచ్చిండు కాబట్టి యోనాను పంపించిండు. ఆ విధంగా యోనా చేప కడుపులోకి వెళ్ళి బయటకు వచ్చిండు. జనరల్గా పెద్ద పెద్ద చేపలు సముద్రం ఒడ్డు వరకు రావు, ఎందుకంటే వాటి పొట్ట ఆ సముద్రం మట్టికి అంటుకొని చాలా కష్టమే అవి చచ్చిపోతాయి అన్నమాట. కానీ దేవుని కోసము ఈ చేప అంటే మనం తినే చిన్న చేపలు కాదు, చాలా పెద్ద తిమింగలం అన్నమాట. వేల్ అంటారు ఇంగ్లీష్లో. చాలా పెద్ద, ఒక రూమ్ 2 రూములు కలిపితే ఎంత పెద్ద అంత పెద్దగా ఉంటాయి అవి. కొన్ని వందల సంవత్సరాల నుంచి బతుకుతాయి అవి. అలాంటి చేపను దేవుడు సెలెక్ట్ చేసి యోనా కడుపులో పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు కూడా మనం ఆ తర్షీషు ప్రాంతము, ఆ స్పెయిన్ దేశానికి మనం వెళ్తే యోనా చేప కడుపులో పోయి బయటకు వచ్చినట్టు అవన్నీ బొమ్మలు, ఆ విగ్రహాలు ఇప్పుడు కూడా కనబడతాయి. ఈ చరిత్ర దాదాపుగా
లేదు లేదంటే కూడా కనీసం ఒక 4000 5000 సంవత్సరాల క్రితం ఉండొచ్చు నా అంచనా ప్రకారం. కానీ ఇది రియల్ చరిత్ర జరిగింది. ఈ యోనా గ్రంథంలో 4 అధ్యాయాలు ఉంటాయి. 4 అధ్యాయంలో 3 అధ్యాయంలో మొత్తం యోనా ప్రార్థన ఉంటుంది. ఆ ప్రార్థనలో చాలా క్లియర్గా మెన్షన్ చేస్తాడు ఆయన. హల్లెలూయా, నన్ను రక్షించు ప్రభా, నేను పాతాళంలో ఉన్న ప్రభా అని. తర్వాత దేవుడు అంటే భూగర్భంలో నువ్వు పోతే కూడా దేవుడు మాట వింటాడు. మనం చేసే ప్రేయర్ దేవునికి తెలియపరచబడితే అని తెలియటానికి ఈ పాయింట్ చెప్పాల్సి వస్తుంది. అంటే ప్రేయర్ అనేది దేవుడు ఎక్కడ కూడా వినడు, దేవుడు ఆపేస్తాడు, ప్రేయరు దేవుడు వినకపోవచ్చు, నా ప్రేయర్ ఇంకా జవాబు వస్తలేదంటే దేవుడు లేడు, ఇదంతా ఏముండదు. నువ్వు చేసినా ఆయన వింటాడు అంతే. ఎక్కడికన్నా పో, నువ్వు సముద్రం లోపలికైనా పో, లేదు అంటే నరకం లోపలికైనా పో, ఆయన ప్రేయర్ వింటాడు. ప్రేయర్ ఇంపార్టెంట్. అక్కడి నుంచి చేప కడుపు నుంచి యోనాను బయటికి తీసుకొచ్చాడు. చేప కడుపులో ఏముంటుందండి? చేప కట్ చేస్తే తెలుస్తుంది ఏముంటుందో. భయంకరమైన స్మెల్, తర్వాత భయంకరమైన యాసిడ్స్ ఉంటాయి కడుపులో. యాక్చువల్గా అయితే ఆ యాసిడ్కే మనిషి మెల్ట్ అయిపోతాడు. మరి దేవుని ఒక మహాకృపను బట్టి ఆయన అట్లా ఉన్నాడు చేప కడుపులో. మరి ఊపిరి ఆడకుండా చాలా భయంకరం అన్నమాట. అందులోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత బట్టలన్నీ పాడైపోయినాయి. చాలా చండాలంగా ఉన్నాడు. భయంకరమైన స్మెల్ వస్తుంది. వారం రోజులు నడిచిండు, బట్టలన్నీ ఎండిపోయినాయి. భయంకరమైన స్మెల్. హల్లెలూయా. అక్కడున్న ఆ నినివే ప్రాంత ప్రజలకి, మీరు పాపం చేస్తున్నారు, దేవుడు నాశనం చేస్తాడు మిమ్మల్ని అని చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోతే అక్కడున్న ప్యూను షాక్ అయిపోయాడు. అరే బాపురే, ఇంక మేము చచ్చిపోతామంటే ఎందుకు అని చెప్పి ఆయన ఏం చేసినాడు అంటే, చూడండి, పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏం తినకుండా పంచగట్టుకొని నేను పాపిని ప్రభు అని అందరు అక్కడున్న ఆ పట్టణం అంతా కూడా మేము పాపులమని ఒప్పుకున్నారు. నేను చెప్పేంత వరకు జంతువులకు నీళ్ళు కూడా పెట్టద్దు అన్నాడు. హల్లెలూయా. తర్వాత అరే వీళ్ళు ఒప్పుకున్నారు కదా అని చెప్పి దేవుడు వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకొని మనం వదిలేసిండు. యోనాకు మస్తు కోపం వచ్చింది. దేవుడు ఈ దేశాన్ని, ప్రపంచాన్ని ఎలా నాశనం చేస్తుండో, ఈ పట్టణాన్ని ఎలా నాశనం చేస్తుండో అని చెప్పి ఒక దగ్గర కూర్చొని వింటుంటే పట్టణం ఏం నాశనం అవుతుంది. చది దేవుడు అంతా ఎప్పుడు ఇంతే, నేను అది చేస్తా ఇది చేస్తా అంటాడు, నేను పోయి చేసేవారు చివరికి ఏముండదు అని చెప్పి అలిగి ఒక దగ్గర పడుకున్నాడు. వెంటనే దేవుడు ఆ రోజు ఏం చేసిందంటే ఒక చెట్టును తీసుకొని వచ్చాడు. ఒక్క గంటలో చెట్టు పెద్దగా అయిపోయింది. ఎండ తాకుతూ ఉంటే చెట్టు దగ్గరకు పోతే మంచి నీడ వచ్చింది. తర్వాత దేవుడు ఏం చేసిండు, ఒక పురుగును తయారు చేసిండు. ఆ పురుగు మొత్తం ఆ చెట్టును తినేసింది. ఎండ మళ్ళీ ముఖం మీద పడంగా నేను అలుగుతున్నాడు దేవుడి మీద, దేవుడు ఏంది నన్ను ఇంత కాపాడుతలేడు. అప్పుడు దేవుడు మాట్లాడాడు, జస్ట్ ఎండ కొడితేనే, ఎండ కాలితేనే నువ్వు ఇంత అంటున్నావు. 185,000 మంది పట్టణస్తులు, నా ప్రజలు, నా పిల్లలు, వాళ్ళు నాశనం అయిపోతే నేను ఊరుకుంటానా? నాకు ఎంత బాధ ఉంటుంది అని చెప్పి దేవుడు చెప్పి అట్లా యోనా గ్రంథం మూయబడుతుంది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఎవ్వరు కూడా నాశనం అవడం ఆయనకి ఇష్టం ఉండదు. వాడు మాంత్రికుడు ఉండొచ్చు, దొంగ ఉండొచ్చు, లేకపోతే పాపి ఉండొచ్చు, లేకపోతే భక్తుడు ఉండొచ్చు, ఎవరైనా కావచ్చు, అందరినీ రక్షించాలనుకుంటాడు. వాళ్ళ దగ్గరికి తన సేవకులను పంపిస్తాడు. సేవకులైన మనము పని చేయటం ఇంపార్టెంట్. మనం ఎంత చేస్తే అంత. మనం చేయకపోతే ఏముండదు అక్కడ. మనం చేయటం, ప్రకటించటం మన బాధ్యత. వాళ్ళని మార్చుకోవటం, వాళ్ళని స్థిరపరచుకోవటం అది దేవుని బాధ్యత. తర్వాత దేవుడు ఒక ప్రాంతానికి వెళ్ళమన్నప్పుడు ఖచ్చితంగా అదే ప్రాంతానికి వెళ్ళాలి. అది కాక వేరే ప్రాంతానికి వెళ్ళినామనుకో, అవ్వబోతే బువ్వబోతే దేవుడు పోనీయాడు అనమాట. యోనా ఎక్కడ వెళ్ళిండో యోనాతో పాటు దేవుని సన్నిధి కూడా వచ్చింది. దేవుని సన్నిధిలోకి వెళ్ళి యోనా బయలుదేరాడు. తర్వాత అక్కడ సీపోర్ట్ కూడా ఆయన మనసును మార్చుకున్నాడు. అక్కడ ఎవరు పోతాడు, ఇక్కడ పోదామని. కానీ దేవుడు చూడండి, ఆయనని ఆ ప్రాంతానికి చేర్చబడాలని చెప్పి అక్కడున్న చేపకు ఆజ్ఞాపించి ఆ చేప కడుపులో పెట్టుకోవటం, దాని తర్వాత అదే ప్రాంతానికి దగ్గరలో ఆ చేప ఉమ్మేయటం, ఒక వారం రోజులు నడుస్తే ఆ ప్రాంతం రావటం, అక్కడ సువార్త ప్రకటించటం, ప్రజలందరూ రక్షణలోనికి రావటం దేవుడు జరిగించుకున్నాడు.
మరి దేవునికి తెలియదా యోనా ప్రకటించినప్పుడు వాళ్ళు మారతారని? తెలుసు. అందుకే యోనాను కాపాడిండు. మన జీవితంలో కూడా దేవుడు మనల్ని కాపాడుతుండంటే మన కోసం చాలామంది ప్రజలు బయట ఉన్నారు. వాళ్ళని కాపాడే బాధ్యత, వాళ్ళని రక్షించే బాధ్యత, వాళ్ళని సేవ చేయుట బాధ్యత మనది. ఏమో బ్రదర్, మా ఇంటి పక్కనోడు చచ్చిపోయాడు, నేను బెడ్లో ఉంటే పక్కనోడు చచ్చిపోయి నాకేం కాలే. కరోనాలో ఎంతోమంది పోయారు, నేను పోలే. దేవుని చిత్తం ఉంది. మన ద్వారా వందల మంది, వేల మందికి ఆశీర్వాదం. యోనా భక్తుడు మరి రిస్క్ చేసి వారం రోజుల తర్వాత వచ్చి వాక్యం చెప్పి 1,85,000 మందిని సంపాదించిండు ఆయన. ఆయన క్యారెక్టర్ ఏదైనా ఉండొచ్చు. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళ అప్పట్లో యోనానే చేసిందంటే ఇప్పుడు మనం చేయలేమా? యోనానే దేవుడు వాడుకున్నప్పుడు మనల్ని వాడుకుంటాడు. యోనా దేవుని మీద అలిగిండు, ఎట్టటో పోయిండు. మనం ఇంకా దేవుణ్ణి అలగలే, యోనా కంటే ఎక్కువ సేవ చేయగలుగుతాం. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. హడ్సన్ టేలర్ అని చెప్పి చైనాకి సంబంధించిన ఒక గొప్ప దైవజనుడు ఉండే, చాలా లక్షల మందిని ఆయన రక్షించాడు. ఆయన తన సొంత గ్రామానికి వచ్చినప్పుడు ఆ చైనా గురించి చాలా విషయాలు ఆయన చెప్పి కొంతమంది సేవకులను తయారు చేద్దామని నా లెక్కనే ఆల్టర్ కాల్ ఇచ్చాడు. అంటే ఎవరైనా సేవ చేస్తారా అని అడిగినప్పుడు ఒకటే చేయి లేచింది, ఎవ్వరు లేపలేదు. మళ్ళీ కొద్దిసేపు నాది అర్థం కాలేదేమని మళ్ళీ చెప్పిండు. మళ్ళీ ఎవ్వరు లేపారు, ఈయన ఒక్కడే లేపాడు. అట్లా 3 సార్లు లేపితే ఈయన ఒక్కడే లేపాడు. సరే బాబు నువ్వు ఇక్కడ రా, ఎలా సేవ చేస్తావు అని అంటే ఆయన కుంటుకుంటూ వచ్చిండు. ఆ అబ్బాయి యవనస్తుడు. ఈ హడ్సన్ టైలర్ అడిగారు, ఏమని అడిగంటే, నువ్వు ఒక్క కుంటోని ఉన్నావు కదా, కుంటోని ఉన్నావు, నువ్వేం సేవ చేస్తావు ఆడ చైనాకి అని అంటే, 2 కాళ్ళు ఉండే మీరు ఏం చేశారు సార్ అని అడిగిండు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. హడ్సన్ టైలర్ పిచ్చోడు అయిపోయాడు, ఫిట్స్ వచ్చినట్టు అయింది ఆయనకి. నిజమే కదా, నేనేం పెద్దగా ఏం చేసిన, సరే నేను చేస్తా అంటున్నాడు కదా అని చెప్పి సరే ఆయనకు ట్రైనింగ్ ఇచ్చి చైనాలో సేవకుడుగా పెడితే దాదాపుగా 1,40,000 మందికి ఆయన బాప్తిజం ఇచ్చిండు. ఎవరి కుంటైనా. ఒంటి కాళ్ళతో మోకాళ్ళ మీద ఉండేటోడు, మోకాలు నొప్పి వస్తుంటే కూడా అట్లనే ఉండేటోడు. మనం 2 కాళ్ళతో ఉండటమే చాలా ఇబ్బంది, ఆయన ఒంటి కాళ్ళతో ఉండేటోడు. అట్లా ఒంటి కాళ్ళతో ఉపవాస ప్రార్థనలు చేసి అనేక మందిని రక్షించాడు. హల్లెలూయా. ఆయనకు అర్థమైపోయింది దేవుడు నాకు ఇక్కడ సేవలో వాడుకోబోతున్నాడని. అట్లా దేవుని ప్రియమైన వారులాగా ఇప్పుడు మా హైదరాబాద్లో చూస్తే చాలామంది సేవకులంతా హైదరాబాద్ మీదనే పడతారు. వాళ్ళ దర్శనం హైదరాబాదే అని చెప్తారు. ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి కదా, అక్కడ వాళ్ళు ఉన్న ప్లేస్ పల్లెటూరులోనే, చాలా పల్లెటూరులో సేవ చేయొచ్చు, కానీ కాదు, హైదరాబాద్లోనే చేయాలి. హైదరాబాద్లో చేస్తే మనకి ఇల్లు వస్తుంది, మంచి కానుక వస్తుంది, ఎటు నుంచి ఎటో పోతాం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యోనా భక్తుని దేవుడు పిలుచుకున్నట్టు మనల్ని కూడా పిలుచుకున్నాడు. మనల్ని ఎక్కడ వాడుకోవాలో అక్కడ వాడుకుంటాడు. యోనా అనగా పేరుకి అర్థము పావురం అని అర్థం, పక్షి శాంతికి చిహ్నం. కానీ యోనా ఆలోచన సరళి మాత్రం నినివే పట్టణం ఎడల ఆ శాంతిని కనపరచలేదు. గాత్ హేఫర్ యోనా స్వగ్రామునకు ఆ మాటకు అర్థం ద్రాక్ష గానుగతో పనిచేయవాడు. యోనా గృహము జెబూలూన్ సరిహద్దులలో ఉన్నది. నజరేతు అని పిలువబడిన గ్రామంకు 3 మైళ్ళ ఈశాన్యముగా ఉన్నది. యోనా ఉత్తర రాజ్యమునకు సంబంధించిన పౌరుడు. ఆ కాలంలో హోషేయ కూడా ప్రవచించుచుండెను. యెరోబాము కాలంలో ఆమోసు ప్రవక్త కూడా ప్రవచించాడు, కానీ అతడు దక్షిణ ప్రాంతపు వాడు. నినివే పట్టణస్థులు పాపమును దేవుని వ్యతిరేకంగా ఎక్కువచున్నందున వారి దానిని నాశనం రాబోచున్నందున దేవుడు యోనాను నినివే పట్టణంకు వెళ్ళుమని ఆజ్ఞాపించాను. నినివే అషూరు రాజ్యదని యోనా జీవించిన కాలం అది ఒక సామ్రాజ్యంగా ఏర్పాటు కాలేదు. అయినప్పటికీ పట్టణం చాలా పెద్దది, 3 రోజులు నడవగలిగినంత పెద్దది, మరియు ఒక రాజు ప్రభావం కింద మనుగడ సాగించుచున్నది. తర్వాత పుల్ అను ఒక సామాన్య రాజు ఏలెను. సింహాసనం ఎక్కి అషూరు రాజ్యమును పరిపాలించాడు. అతడు పొరుగు దేశమును ఆక్రమించాడు. ఆ సామ్రాజ్యంలో ఇశ్రాయేలు మొత్తం ఉత్తర రాజ్యమును అందులోనికి వెళ్ళాను. చాలు. ఇక్కడ మనం చూస్తే
యోనా గ్రంథం గురించి చరిత్ర ఉంది. నజరేతు అనే ఊరికి ఒక 3, 4, 5 కిలోమీటర్ దూరంలో యోనా గారి ఇల్లు కనిపిస్తుంది. జెబులన్ అనే ప్రాంతంలో కనిపిస్తుంది. మంచి ప్రార్థనా పరుడు. ఆ ప్రజలు నాశనం అవుతారని చెప్పి దేవుడు తన దాసుని పంపించాడు. బైబిల్లో మనం చూస్తే ఎక్కడెక్కడ దేవుని దాసులు పోయారో అక్కడ అద్భుతాలు, స్వస్థతలు, విడుదల, నెమ్మది జరిగింది. దాసులు పోకుండా దేవుడు ఏది చేయలేదు. దాసుల ద్వారానే దేవుడు ఏదైనా జరిగించాడు. దాసులను పంపించకుండా ఏది చేయలేదు. కాబట్టి ప్రజలకి మనశ్శాంతి రావాలి, ప్రజల జీవితంలో కార్యాలు కావాలంటే మనం ఖచ్చితంగా పోవాల్సిందే. మనం ఇన్వాల్వ్మెంట్ లేకుండా వాళ్ళ సువార్త తెలియదు, వాళ్ళ రక్షణలోనికి రారు, వాళ్ళ వల్ల కాదు. అందుకే దేవుడు మనల్ని పిలుస్తుంటూ మనం దేవుని సేవలో వెళ్ళాలి. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. యోనా గారి జీవితం చాలా పెద్దది. 40 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసిండు. బైబిల్లో కొన్ని విషయాలు ఆ యోనా గ్రంథం 4 అధ్యాయాలు రాయబడ్డది. ఆ గ్రంథం లాస్ట్లో చివరిలో ఒక డౌట్తో క్లోజ్ అవుతుంది అన్నమాట. అంటే దేవుడి యొక్క భారం ఎంత ఉందో ఆ యోనా గ్రంథం చివరి అధ్యాయాల్లో, చివరి వచనాల్లో మనం చదివితే తెలుస్తుంది. హల్లెలూయా. నువ్వు అసలు ఒక చెట్టును పుట్టించలేవు, తర్వాత ఒక పురుగును పుట్టించలేవు. ఆ చెట్టును నేనే పెంచిన, దానికి మళ్ళీ వాటర్, దానికి ఒక పురుగు పంపించి నేనే చంపేసిన. కొంచెం ఎండ తాకుతుందని నువ్వు తట్టుకోలేకపోతున్నావు. 185,000 మంది ఉన్నారు. వీరిని నాశనం చేయటం నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే దేవుడు ఎంతగా తన్లాడుతుండో, ఎంతగా వేదన పడుతుండో, ఎంత శ్రమ పడుతుండో మనం తెలుసుకోవాలి. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనల్ని కూడా పిలుస్తున్నాడు. మనం కూడా యోనా వలె దేవునికి లోబడాలి. దేవుని దగ్గర కొన్ని నేర్చుకోవాలి. దేవుడు ఏ ప్రాంతానికి మనల్ని పంపిస్తే ఆ ప్రాంతానికి వెళ్ళాలా. ఆ ప్రాంతంలో ఫుడ్ ఉండదు, నీళ్ళు ఉండదు, ఎవరు మనల్ని పట్టించుకోరు. అయినా కానీ దేవుడు చెప్పిన కాబట్టి మనం వెళ్తే కొన్ని రోజుల తర్వాత మనం పోగొట్టుకున్నవన్నీ కూడా దేవుడే ఇస్తాడు. అక్కడ పోతే నాకు డబ్బులు ఇస్తారో ఇయ్యరో, అన్నం పెడతారో పెట్టరో అంటే నువ్వు అసలు పోలేవు, నీ వల్ల సేవ కాదు. ఈ యోనా భక్తుడు ఏంటంటే ఆ ప్రాంతానికి ఎందుకు పోవాలా, వేరే ప్రాంతానికి ఆల్రెడీ సేవ ఉన్న ప్రాంతానికి పోతే మంచి కానుక ఇస్తారు, మంచి ఫుడ్ ఇస్తారు అని చెప్పి ఆ ఇంటెన్షన్తో ఆయన ఓడెక్కిండు. రెండోది ఆయనకు దేశభక్తి ఎక్కువగా. మరి ఆ ప్రాంతం యోనా భక్తుడు ఆయన దేశాన్ని కూడా ఇబ్బంది పెట్టింది. కాబట్టి వాళ్ళందరూ నాశనం కావాలని కోరుకొని ఈయన కావాలని చెప్పి ఆ నినివే పట్టణానికి వెళ్ళే ఓడ ఎక్కకుండా తర్షీషు పట్టణానికి వెళ్ళే ఓడ ఎక్కాడు. అయితే ఈయన అనుకుంటే సరిపోదు కదా, దేవుడు అనుకోవాలా. దేవుడు ఏం చేసిండు, సుపీరియర్గా ఉంటాడు. మనం ఊహించకముందే ఆయన ఊహిస్తాడు. మన మనసులో తలంపు రాకముందే ఆయనకు తెలిసిపోతుంది నువ్వు ఈ విధంగా తలుస్తావని. అంటే దేవుడు చాలా అడ్వాన్స్ ఉంటాడు. అప్పుడు ఆయన ఎక్కడ మునిగితే, ఎక్కువసేపు మునిగితే చచ్చిపోతాడు, ఎక్కువసారి మునిగితే ఎటు నుంచి ఎట్టకపోతాడు అని చెప్పి ఆయన మునగంగానే దేవుడు ఆల్రెడీ ముందే ఒక చేపనాడు పెట్టేసి ఈయన మునగంగానే చేప వచ్చి మింగేయటం, అందులో ఆయన చనిపోవటం, తన ఆత్మ అక్కడ పరదేశికి వెళ్ళిపోవటం, పాతాళంలో వెళ్ళిపోవడం, అక్కడి నుంచి ఆయన ప్రార్థన చేయటం. యాక్చువల్గా చనిపోయిన తర్వాత ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు, కానీ యోనా కోసం విన్నాడు. అంటే దేవునికి అసాధ్యం అంటే ఏది లేదు. ఇప్పుడు నాకు చెప్పాలా, చనిపోయిన వాళ్ళందరూ దయ్యం అవుతారా? చనిపోయిన వాళ్ళందరూ దేవుని దగ్గర పోతారు, అది సత్యం అన్నమాట. మరి ఎవరో వచ్చి నా పేరు వాడుతుర్రు బ్రదర్ అని అంటే అది సైతాన్. అన్నీ అబద్ధాలు ఇవన్నీ. అట్లన్నప్పుడు యోనా నీళ్ళల్లో పడి చచ్చిపోయినప్పుడు ఆయన నరకానికి పోవాలా? మరి పోయిండా? పోలేదు. ఆయనను అక్కడ ఆపేసిండు దేవుడు, మళ్ళీ పంపించాడు. అట్లా మన జీవితంలో కూడా మళ్ళీ దేవుని చిత్తంలో మనం ఉన్నప్పుడు, మనలో యథార్థత ఉన్నప్పుడు దేవుడు తన సేవకులను కాపాడుకుంటాడు. ఇక్కడ యోనాకి ఇంత పెద్ద నాశనం అయినా కానీ, ఇంత పెద్ద శాపం వచ్చినా కానీ యోనాకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా దేవుడు కాపాడిండు. దేవుడు అతన్ని చాలా 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 జాగ్రత్తగా దానిని డిసైడ్ చేసిండు అనమాట. కాబట్టి దేవుడు మనల్ని కూడా చాలా జాగ్రత్తగా ప్రేమిస్తాడు. మనం అర్థం చేసుకొని ఆయన ప్రేమలో లీలం అవ్వాలి. ఆయన ఏ ప్రాంతానికి చెప్తే ఆ ప్రాంతానికి వెళ్ళాలి. ఆయనకు చెప్పకుండా మనం ఆ ప్రాంతాలకు వెళ్ళకూడదు. దేవుడు నడిపిస్తుంటాడు, దేవుడు చిహ్నాలు ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఈ విధంగా మనం చేస్తూ మనం దేవుని రాజ్యంలో వెళ్దాం. దేవుడి మాటలు దీవించును గాక.
ఆమెన్.